ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. దానికే మంత్రులు, వైసీపీ నేతలు ఆహా ఓహో అంటున్నారు. సరే, ముఖ్యమంత్రి ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించారు. ఆలస్యం చేయకుండా మరో రోజే ఆ మేరకు జీవో కూడా రిలీజ్ చేసేశారు. ఈ సంఘటనలో మరణించిన కుటుంబానికి ₹1 కోటి పరిహారం, వెంటిలేటర్ పైన ఉన్నవారికి 10 లక్షలు, అలాగే ప్రాథమిక చికిత్సతో బయటపడిన వారికి 10,000 ఇస్తున్నట్టుగా సదరు జీవోలో ప్రభుత్వం వివరించింది. మంచిదే, కానీ ఇది ప్రజల డబ్బు. ఎవరో చేసిన దుర్మార్గపు చర్యకి ప్రజల సొమ్ముని ఎందుకు పరిహారంగా ఇవ్వాలి? ప్రకటించిన సాయంతో పాటు ఇంకా ఎంత వీలైతే అంత ఆ కంపెనీ నుంచి రాబట్టాలి. వందలాది మంది బతుకుల్ని రిస్క్లో పడేసిన కంపెనీపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విశాఖలో సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందన చూసిన తర్వాత ఆయన కంపెనీపై ఏగ వాలనీయరనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సొంత బాబాయ్ హత్య కేసులో నిందితుల్ని ఇంతవరకు పట్టుకోలేకపోయారు. పోలీసులు తలుచుకుంటే ఆ కేసును క్షణాల్లో తేల్చగలరు. ఇప్పుడు ఎల్జీ కంపెనీపై ఇంత సాఫ్ట్గా మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకుంటారని ఎవరైనా అనుకుంటారా? అప్పటికప్పుడు వైజాగ్ బయలుదేరి వెళ్లిన సీఎం గారు ముందుగా బాధితుల పరామర్శకు వెళ్లలేదు. ఎయిర్పోర్ట్లో దిగగానే లాంజ్లో ఎల్జీ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తదుపరి కంపెనీని వెనకేసుకొస్తూ వారిపై సానుకూలంగా మాట్లాడారు. కంపెనీ గురించి గొప్పగా చెబుతూ అంతా బాగానే ఉందని, ఏదో ప్రమాదం జరిగిందన్నట్లుగా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యానికి సదరు కంపెనీకి వేసే శిక్ష ఏమిటన్న దానిపై మాత్రం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. ప్రమాద కారణాలపై జరిపిన ప్రాథమిక దర్యాప్తులో అనేక అంశాలు బయటపడ్డాయి. కంపెనీ నిర్వహణలో అత్యంత కీలకమైన మెయింటెనెన్స్ స్టాఫ్ సరిగా లేరని తేలింది. ఇంతటి పెను ప్రమాదానికి ప్రధాన కారణమైన గ్యాస్ను భద్రపరచడంలోనూ స్పష్టమైన లోపం ఉందని గుర్తించారు. కంపెనీ కార్యకలాపాల్లో అతి ముఖ్యమైన కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయడం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యత కేవలం ఎల్జీ కంపెనీది మాత్రమే కాదు, సంబంధిత ప్రభుత్వ శాఖలది కూడా. ఇంకా అనేక ప్రశ్నలు, సందేహాలు మీడియా, ప్రజలు, పర్యావరణవేత్తల నుండి వ్యక్తమవుతున్నా ఇటు సీఎం కానీ అటు మంత్రులు కానీ స్పందించట్లేదు. అటు కంపెనీ యాజమాన్యం, ఇటు ప్రభుత్వం సమాధానాలు దాటవేస్తున్న ప్రశ్నలు ఏంటో ఒకసారి చూద్దాం. కరోనా సంపూర్ణ లాక్డౌన్ వేళ అసలు ఆ కంపెనీ కార్యకలాపాలకు ఎలా అంగీకరించారనేది మొదటి ప్రశ్న. నిజానికి విశాఖ గ్రీన్ జోన్లో ఉంది. అత్యవసర, నిత్యావసర పరిశ్రమలకు మాత్రమే తెరుచుకునేందుకు పర్మిషన్ ఉంది. కానీ ఎల్జీ పాలిమర్స్ను ఎలా ఓపెన్ చేశారు? ఏ రాష్ట్ర డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది? ఆ కంపెనీ తయారు చేసే ప్లాస్టిక్ అత్యవసర వస్తువుల కిందకి వస్తుందా? నెంబర్ 2, ఎల్జీ పాలిమర్స్ పర్యావరణపరమైన నిబంధనల్ని పాటించలేదనే వాదనపై ప్రభుత్వమే ఈ కంపెనీపై దావా వేసింది. అది ఇంకా కోర్టులో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ చుట్టూ విపరీతమైన జనావాసాలు పెరిగిపోయాయి. మరి అలాంటప్పుడు ఇంత ప్రమాదకరమైన విష రసాయనాలు ఉండే కర్మాగారాల పర్యవేక్షణ ఎందుకు లేదు అనేది మరో కీలకమైన ప్రశ్న. కంపెనీని ప్రారంభించమని ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఎందుకు ఇచ్చింది? నెంబర్ 3, ఎల్జీ పాలిమర్స్ కంపెనీపై కోర్టులో కేసులు ఉండగానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే కంపెనీ విస్తరణకు ఎందుకు అనుమతిచ్చారు? సరే, ప్రభుత్వంలో పెద్దవారెవరైనా అనుమతులు ఇప్పించారనుకున్నా విష రసాయనాలు ఉండే చోట ఎలాంటి ముందస్తు చెక్లు, పరిశీలనలు, ముందు జాగ్రత్త చర్యలు లేకుండా ఎలా పని ప్రారంభించారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. నెంబర్ 4, 10ల సంఖ్యలో మృతులు, 100ల సంఖ్యలో విషవాయువులతో పరిస్థితి విషమంగా మారినవారు ఉండగా వారందరినీ వదిలేసి ఎయిర్పోర్ట్ లాంజ్లోనే అరెస్టు చేయాల్సిన ఎల్జీ యాజమాన్యంతో మంతనాలు దేనికి సంకేతం? నెంబర్ 5, గ్యాస్ లీక్ సంఘటనను హైకోర్టు సుమోటోగా తీసుకునే వరకు ప్రభుత్వం సదరు కంపెనీపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసు నమోదు చేసేటప్పుడు 278, 284, 285, 337, 338, 304 సెక్షన్ల కింద కేసు పెట్టారు. ఇందులో 304 తప్ప మిగతావన్నీ బెయిలబుల్ కేసులే. ఇంత ఘోరం చేసిన కంపెనీపై ఇలాంటి సెక్షన్ల కింద కేసా? నెంబర్ 6, బాధితులకు ఆ కంపెనీలోనే ఉద్యోగాలు అని ముఖ్యమంత్రి ముందే చెప్పేశారు. అంటే ఆ కంపెనీ మీద ఏ చర్యలు తీసుకోబోవడం లేదని, మూతపడటం లేదని ముందే మానసికంగా ప్రజలను సిద్ధం చేస్తున్నట్లా? నెంబర్ 7, ఎల్జీ పాలిమర్స్ జగన్ రెడ్డి భార్య కంపెనీ భారతీ పాలిమర్స్కి, జగన్ బంధువుల కంపెనీ అయిన నందిని పాలిమర్స్కి మాస్టర్ మెయిన్ సప్లయర్ అని వస్తున్న ఆరోపణలపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు? నెంబర్ 8, కంపెనీలో అలారం మోగలేదు. ఇంతమంది బయట ఉన్న ప్రజలు చనిపోయినా కంపెనీలో ఉన్న ఒక్క ఉద్యోగి అస్వస్థతకు ఎలా గురి కాలేదు? ఇది ఎలా సాధ్యం? నెంబర్ 9, ప్రెస్ కంటే ముందు కంపెనీ వాళ్ళని సీఎం ఎందుకు కలిశారు? ఇంతమందిని పొట్టన పెట్టుకుని 100ల మంది భవిష్యత్తును చీకటమయం చేసిన
ఎల్జీ కంపెనీని మీడియాలో కవరేజ్ కోసమైనా మందలించకుండా కంపెనీ విశాఖలో ఉండటం విశాఖ వాసుల అదృష్టమని పొగిడారంటే అర్థమేంటి? నెంబర్ 10, పరిహారం విషయంలో కంపెనీ ఇచ్చినా ఇవ్వకపోయినా అంటూ ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకుంది? ఇంతటి విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ నుంచి మృతులు బాధితుల కుటుంబాలకు సాయం ఇవ్వకుండా ప్రభుత్వం నుంచి విడుదల చేయడంలో అర్థం ఏంటి? నెంబర్ 11, ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ కేసును కేంద్రమే నేరుగా సమీక్షిస్తోంది. హైపవర్ కమిటీని వెంటనే నియమించింది. అత్యున్నత సంస్థలు అయిన రాష్ట్ర హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దుర్ఘటన జరిగిన వెంటనే సుమోటాగా తీసుకుని విచారణ చేపడితే రాష్ట్రం మాత్రం దీనిని లైట్గా ఎందుకు తీసుకుంటోంది? నెంబర్ 12, కంపెనీ ముందస్తుగా 50 కోట్లు కట్టాలని కేంద్రంలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలిస్తే కనీసం ఆ కంపెనీ ప్రతినిధులను ఎందుకు అరెస్టు చేయడం లేదు? నెంబర్ 13, కంపెనీలో లాక్డౌన్ పాసులు ఇచ్చింది ఎంతమందికి? కంపెనీలో ఉన్నది ఎంతమంది? కంపెనీలో ఉన్నవారంతా సేఫ్ అయితే ఒక్క ప్రకటన కూడా కంపెనీ నుంచి రాలేదెందుకు? ఇప్పటి వరకు ఒక కంపెనీ వైపు నుండి ఒక అధికార ప్రకటన కూడా ఎందుకు రాలేదు? నెంబర్ 14, ఎల్జీ పాలిమర్స్ ప్రాంతంలో భూములు ఖాళీ చేయాలని ప్రభుత్వ అధికారులు వెంకటాపురం ప్రాంత కాలనీవాసులకు నోటీసులు జారీ చేయడం వాస్తవం కాదా? నెంబర్ 15, ప్రభుత్వం ఒక మంత్రి నిర్లక్ష్యం కారణంగానే కచ్చులూరు బోటు ప్రమాదం జరిగితే మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ₹1 కోటి ఎలా ఇచ్చారు? ఈ సంఘటనపై అన్ని స్థాయిల్లో వస్తున్న అనుమానాలు నివృత్తి చేయటానికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించాల్సిన అవసరం ఉంది.